హాయ్ గైస్ అందరికీ. ఈరోజు ఒక ముచ్చట చెప్తాను అనుకుంటున్నా. నేను ఈరోజు మేడం మిల్క్ తెమ్మని బయటకు మార్కెట్కి వెళ్ళింది. అయితే మిల్క్ తీసుకొస్తాను ఓడికి అక్కడ ఒక తెలుగైనా కనిపించిండు. అన్న నమస్తే అన్న అనుకుంటూ వచ్చిండు. వచ్చి ఏ ఊరు అని అడిగితే అన్న అది హైదరాబాద్ అని చెప్పిన. హైదరాబాద్ ఎటు సైడ్ అంటే నిజామాబాద్ అన్న. నిజామాబాద్ ఏడా అంటే ఆరుమూర అని చెప్పిన. మాది ఆరుమూరే అనబట్టే. ఏ ఊరు అంటే కుకునూరు కోమని పిల్లనబట్టే. మాది వెంకటపురి అన్న అని నేనన్నా. అచ్చా ఓళ్ళు అని అంటే మేము అక్కడ తెనుగోళ్ళం అని చెప్పినట్టు. అచ్చా మాది కొమ్మనపల్లి అని అనబట్టి నేను అరే బాగా రోజులకు ఊరోళ్ళని కలిసిన అన్న ఫీలింగ్ ఉండే. ఆ తర్వాత మొత్తసేపు మాట్లాడుకున్నాం. ఆయన దాదాపు 10-15 ఏళ్ళ నుంచి ఈడ బట్టి బయట పేపర్లు రమ్ముతాడు. అయితే వాళ్ళ కొడుకుల పేర్లు ఇలా చెప్పినుండే. బట్ నాకు ఇప్పుడు పేరైతే గుర్తుకులేదు. అన్నుండే మా కొడుకు సేమ్ నీ అంతనే ఏజ్ ఉంటుంది, ఏడ చదువుకున్నాడు అని నేను అడిగిన. ఆరుమూలరా ఇంతకుముందు ఆరుమూలరా ఇంటర్ చేసిండని చెప్పిండు. ఒకసారి ఫోటో చూపెట్టంటే చెయ్యడు మా క్లాస్మేటే, ఇద్దరం చేసినాం. ఆయన క్షత్రియ కాలేజీలో చదివిండు, నేను నరేంద్ర జూనియర్ కాలేజీలో చదువుకున్నా అని చెప్పిన. అట్లనే మాట్లాడుకుని మొత్తసేపు ఉన్నాం. మా ఊడు చెప్పినట్లు ఇంటలేడు, నేను ఇంత కష్టపడుతున్నా. 10 కిలోమీటర్ల దూరం నుంచి ఇప్పుడు ఈడ దాకా వస్తున్నాడు సైకిల్ మీద. దాదాపు అర్ధగంట టైం పడుతుంది. ఆయన చూస్తే నాకు ఎంతో బాధ అనిపించింది. 10 కిలోమీటర్ల నుంచి సైకిల్ రొప్పుకుంటే ఈడ దాకా వచ్చి పేపర్లు రమ్ముతాడు. అంత పోగా 1500 మిగులుతాయట నెలకు. అది ఎంత కష్టం ఉంటుంది మొత్తం. ఇప్పుడైతే చలికాలం ఉన్నది, చలికాలం అయితే కొద్దిగా పర్లేదు. ఆడ ఎండాకాలం వచ్చిన వాటికి మొత్తం ఎండనే. ఆడ కూర్చోరాదు, ఏం చేయలేదు. బయట అక్కడ ఎదురుగా ఒక చెట్టు ఉన్నది, ఆ చెట్టు కూడా కూర్చుంటాడట. నేను అడిగిన ఎన్నిటికి వస్తామన్నా అంటే నేను పొద్దున్న 6 గంటల వరకు వీడికి రీచ్ అవుతా అని చెప్పిండు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఎంతోమంది కష్టంతో ఉంటారు. మనం ఇంటికాడ మంచిగా ఉంటాయి, వాళ్ళకి బాధ పెట్టకుండా మంచిగా మన కాళ్ళ మీద మనం నిలబడేటట్లు ఉంటే మంచిగా. నేను చిన్నగా ఉన్నప్పుడు నేను మేబీ ఏం చేసినో తెలియదు. మా నాన్న ఎంత కష్టపడి ఉంటాడు గల్ఫ్లో. ఇప్పుడు మనం అనుభవిస్తేనే మనకు అన్నీ తెలుస్తాయి, అనుభవించింది ఏం తెలియదు. నేను ఇప్పుడు ఒక అంకుల్ పరిస్థితి చూసి నేను వీడియో వేయాలనుకుంటున్నా. ఇసుంటోళ్ళు ఎంతమంది ఉన్నారో ప్లీజ్ నేను చెప్పేది ఒకటే, మనం మంచిగా ఉందాం, అది చెప్పింది తిందాం అన్నది ఒకటే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.